मार दिया सालों को, छोड़ रहे नहीं मारे सालों को, बाहर अंदर बिठा रहे। बच्चे के बाग लग जा रहे, फिर मारने लग जा रहे मीडिया वाले। देखो पुलिस वाले मारने लग जा रहे, पूरा लग जा रहे पुलिस वाले मारने। हमारे भाई को कहीं को मारे। अच्छी बात है। अकबर साहब आना है यहाँ पर, चंद्रान गुट्टा पिया जो हमारे एमएलए साहब आना है यहाँ पर। आगे मेरी बच्ची से मेरे को मिलाना है साहब। मेरी बच्ची कहाँ है, मेरे को बच्ची दिलाना है साहब। 48 दिन हो गया साहब, शादी हो गया 48 दिन में बच्ची को मार दिए। मेरी बच्ची होना साहब, मेरी बच्ची होना साहब। मेरे बच्ची से मिला साहब, मेरी बच्ची से मिला। 2 बजे के सामने है हमला। मेरी बच्ची कहाँ है रे अल्लाह, मैं क्या करूँ अल्लाह। मेरी बच्ची मेरे को होना जी दे दो जी अल्लाह। मेरी बच्ची मेरे को दे दो, मेरी बच्ची मेरे को दे दो जी अल्लाह। मैं क्या मेरे घर की बड़ी बच्ची दीजिए अम्मा। 18 साल में करके छोड़ी थी अम्मा मैं मेरी बच्ची को। मेरी बच्ची चले गई रे अल्लाह, तो से चले गई मेरी बच्ची। मुर्दे को नहीं पालने वाला मेरे को लाके दिखा। मैं क्या करूं अल्लाह, मैं क्या करूं अल्लाह, मैं क्या करूं। मेरी बच्ची चले गई अल्लाह, मैं क्या करूं। పెద్దలకి నాతో నమస్తే సార్. మా సంగతి చాలా గాచారం నడిచింది సార్. నేను నా పేరు రెహానా బేగం, నా కోడలి పేరు ఫిర్దౌస్ బేగం, మా అన్న పేరు సయ్యద్ జహాంగీర్, మా వదిన పేరు షబానా బేగం. మేము షాపూర్ రోడ్ మిస్త్రీలో ఉంటాం సార్, యూఎంసీ హాస్పిటల్ దగ్గర. మేము అక్కడ ఉండేవాళ్ళం. ఇక్కడ మన చంద్రాన్గుట్ట గౌస్ నగర్ ఇస్మాయిల్ నగర్లో అబ్బాయి వాళ్ళు ఉంటారు సార్. మా కోడలి మా అన్న కూతురిది పెళ్ళి జరిగింది సార్. 43 డేస్ సార్ ఇప్పటికి. అయితే 15 రోజే మంచి చూసుకుండ్రు సార్. 10 రోజు 15 రోజు మంచి చూసుకుండ్రు. ఆ అబ్బాయి ముందుతోని డివోర్సింగ్ అని మాకు చెప్పలేరు, తెలియలేదు సార్. ఆ డివోర్సింగ్ అయినప్పుడు ఆమె ప్రెగ్నెంట్ ఉంటాయేమో. మొన్న పెళ్ళి అయినాక ఆమెకు డెలివరీ జరిగిందంట సార్. ఆ ముందు భార్య స్టేటస్ మీద వాట్సాప్తో ఫోటో పెడితే వీళ్ళు చూసి ఇక మాకు మా అమ్మాయి కూతురు వచ్చేసింది, నీది అవసరం లేదు, నేను వెళ్ళిపో, నీది అంత బలం లేదు, ఏమీ లేదు, నీకు ఇప్పుడు ఉండను పెట్టుకోను అని ఒక 10 రోజు టార్చర్ పెట్టి మాట్లాడలేరు. అది తెలిసినప్పటి నుంచి ఇంటికి అర్ధరాత్రికి ఇలా రావాలి, 2 గంటలకి 3 గంటలకి ఇట్లా రావాలి, తిట్టాలి, కొట్టాలి. ఇట్లా గమ్మున నువ్వు ఎవరే నాకు అడగడానికి, అది ముందు వారి నీది ఏం నడుస్తుంది అని ఇట్లా టార్చర్ పెట్టిండ్రు సార్. మొన్న మేము అది తెలిసింది మా వదినే మా అన్న తీసుకురానికి పోతే మేము ఇప్పుడు పంపాం. ఒక 4 రోజుల తర్వాత మేమే తీసుకొస్తామని పంపించిండ్రు సార్. ఇది తెలిసినప్పటి నుంచి అమ్మాయికి మాతోని ఫోన్లో కూడా మాట్లాడడానికి ఇవ్వలేరు సార్. ఫోన్లో కూడా మేము చేస్తే కూడా అమ్మాయి పనుకుంది, ఏం అవసరం గడి ఫోన్ చేసేది మీకు అని చెప్పిండ్రు సార్. నిన్న 6 గంటలకి మా అన్న మళ్ళీ ఫోన్ చేసిండ్రు, ఏమమ్మా ఇవాళ వస్తున్నావా అంటే నాన్న వస్తా, మా ఈయన వచ్చినాక మా ఆయన వచ్చినాక వస్తా అని 6 గంటలకి తండ్రితోని మా అన్న కూతురు మాట్లాడింది. దాని తర్వాత ఇక రాలేరు. 11:30 దాకా మేము అందరం దారి దూసినాం, రాలేకుంటే 2 గంటలకి మా అన్నకి ఫోన్ చేసి వాళ్ళు తొందరగా రా, మీ అమ్మాయికి పానం ఖరాబ్ అయింది అని ఫోన్ చేసి పెట్టేసిండ్రు.
దాని తర్వాత రిప్లై మా వదినే ఫోన్ చేసింది, ఏమైంది, ఏం జరిగింది అమ్మాయికి అంటే, లేదు చాలా సీరియస్ ఉన్నాయి, ఉస్మానియా దగ్గర రా అంటే, ఆ హాస్పిటల్కి ఎందుకు తీసుకోపోయిండ్రు, అంతగానం ఏం జరిగిందంటే, లేదు చాలా సీరియస్ ఉన్నాయి మీరు రండి అని అక్కడ పిలిచిండ్రు. అక్కడ పోయేదాకా అత్త ఉన్నది, మామయ్య ఉన్నది, మొగడు ఉన్నది, ఇంకా ఎవరెవరో ఉన్నారు. అయితే అది బండి మీద బాడీకి ఇచ్చి లోపడిచ్చేసిండు. బయట గేట్ దగ్గర ఉన్నారు అమ్మ తండ్రి నాన్న పోయేదాకా. ఇక మీ కూతురు అక్కడ ఉన్నాయని చేతులు చూపించారు. వీళ్ళు జూడోకి పోయేదాకా బయట నుంచి పారిపోయిండ్రు సార్. అయితే అక్కడ మేము అడిగితే అవునమ్మ వేసిండ్రు, చచ్చిపోయింది అమ్మాయి మీది, ఇప్పుడు మీకు చూపించారు, పోలీసు వాళ్ళు వస్తేనే చూపిస్తారని వాళ్ళు పంపించిండ్రు సార్. మరి మేమందరం, నేను అత్తమ్మ కావాలి, సొంతం అత్తమ్మ మాకు అన్న బిడ్డకి, మేమందరం అన్న తమ్ముళ్ళు అందరు అక్క చెల్లెలు కలిసి పిఎస్కి చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్కి మేము వచ్చినాం సార్. 2:30 గంటలకి వచ్చినాం, మాట్లాడినాం. అయితే ఐఎస్ఐ సార్ ఏం చేసిర్రు అంటే, వాడు సావు అక్కడ వేసినాక రిటర్న్ పిఎస్కి, అది మన హాస్పిటల్ నుంచి పిఎస్కి ఇంటిమేషన్ వస్తాయి కదా సార్, వాళ్ళు ఫోన్ చేసి పిలిచి ఏం జరిగిందంటే ఇట్లా చచ్చిపోయింది అమ్మాయి మా ఇంట్లో అని చెప్పేసింది. నా కంప్లైంట్ తీసుకో అంటే, నీ తీసుకోను, అమ్మాయి వాళ్ళది తీసుకుంటారా, వెళ్ళిపో, పొద్దున రాపో అని పంపించిండ్రు సార్. అయితే పోలీస్ స్టేషన్లో అక్కీసే వచ్చిండు, ఎట్లా చందింది అది పక్క పెట్టండి, కానీ వాడి ఇంట్లో సావు జరిగింది ఊరితోని. అయితే అక్కీ మొగడే వచ్చిండు, భార్య చనిపోయినంటే వాడికి ఎట్లా ఇడిస్తారు సార్? ఇది రైట్సా? ఇది లా ప్రాసెసా సార్? కాదు. ఆయన అప్పుడే మాకి ఆయనతోని అమ్మాయి వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, పోలీస్ వాళ్ళు మమ్మల్ని ఇంటిమేషన్ ఇవ్వాలంటే వాడే పిఎస్కి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మాకి తెలిసినాక మేము వస్తే, అవును వాళ్ళకేం తెలుసు, అవును మాకే, ఇప్పుడు మాకు రాత్రి నుంచి మీరు బయట ఉండని ఇట్లా ఇలా కొట్టిరు, మాకు మాట్లాడింది ఇయ్యలేరు. కంప్లైంట్ ఇస్తే మా అన్నకి షుగర్ పేషెంట్, ఆయనకి చాలా హై షుగర్, బీపీ, ఆయన ఎడుసుకుని ఏమేమి చెప్తే ఏమేమి రాసిన మేము చెప్తాం సార్, మేము చెప్తాం అన్ని డిలా ఎవరు రావద్దు అని. అమ్మాయి చనిన తండ్రికి ఒక్కడికి తీసుకోపోయి ఏమేమి రాస్తాం, అది కంప్లైంట్ అట్లా చేసేది సార్. మళ్ళీ పొద్దున కూడా ఒక్కసారి మా ఐఎస్ఐ సార్ నైట్లో ఉన్నాడు, ఆయన పేరు సార్ కొంచెం నాకు తెలియలేదు, ఐఎస్ఐ అంట సార్. ఆయన ఒక్క మాట కూడా మా అమ్మాయి చనిపోయినని బాధ కూడా చూపించలేదు సార్. మళ్ళీ పొద్దున మేము మీడియా వాళ్ళకి పిలిచినాక మాకి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోతే అక్కడ అందరు తాళం ఉన్నది, వాళ్ళు ఎవరు లేదు, అక్కపక్కల వాళ్ళకి కూడా ఏం అడుగుతలేరు. మేము అక్కపక్కల వాళ్ళతో కొంచెం ఏం జరిగింది రాకపోతే మీరు అడగద్దు, మీరు చెయ్యొద్దు అని మమ్మల్ని ఎలగొట్టి తీసుకువచ్చిండ్రు సార్. మళ్ళీ మేము గల్లీ వాళ్ళు బస్తీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళు చరిత్రం బాగాలేదు, వాళ్ళు గలీజ్ వాళ్ళు, మీరు ఎట్లా చేసిన పెళ్ళి ఎట్లా చేసిన అంటే ఒక కెమెరాలు అక్కడ ఎట్లా వాళ్ళు ఎట్లా అమ్మాయి చనినాక ఇంట్లో వాళ్ళకి ఎట్లా పార్క్ ఇస్తున్నారు కార్లో, అది మొత్తం కార్ నెంబర్ వీడియో ఉన్నాయి సార్. అది చెప్తే కూడా పట్టించుకుంటూ లేరు సార్. ఇక్కడ ఇంకా ఒకటి సార్, అది అమ్మాయి చనిపోయినాక అది తెలిసినాక డెడ్ బాడీ ఆడనే ఉంటే వాడిని మమ్మల్ని ఫోన్ చేయాలి, అది కూడా ఇది పోలీస్ వాళ్ళది అడిగేది పని డ్యూటీ ఉన్నాయి కదా సార్, ఇది కూడా అడుగుతలేరు. ఇంకా ఒకటి సార్, వాడు ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్ పేరు ఏం పేరు, అల్మదీనా హాస్పిటల్లో తీసుకుపోయిండ్రు అంట సార్. అక్కడ తీసి అది పైప్లు ఏదో చేసి లేదు చాలా సీరియస్ ఉన్నది, ఉన్నదో లేదు తెలుసలేదు, ఉస్మానియాకి తీసుకుపోతే అక్కడ తీసుకుపోయి పడేసిరు సార్. అమ్మాయి బొంద కూడా ఏడా ఉన్నదో, అమ్మాయి ఏడా ఉన్నదో దాని ముఖం తెలియలేదు. రాత్రి 2 గంటల నుంచి ఇప్పుడు వరకు సార్ 2 అయినకి వస్తుంది, మాకేం రెస్పాన్స్ దొరకలేదు. నేను మా కమిషనర్ సార్తో, మా ఐసీపీ సార్తో, మా డీసీపీ సార్తో, మా ఎంఆర్ఓ సార్తో, మా కేసీఆర్ సార్తో, మా కేటీఆర్ సార్తో మా రిక్వెస్ట్ ఉన్నాయి. మా ఆడబిడ్డకి ఇన్సాఫ్ దొరకాలి సార్, మాకు హెల్ప్ చేయండి సార్, మా కేసుకి రెస్పాన్స్ దొరకాలి, వాళ్ళకి పనిష్ కావాలి సార్. ఇంతకన్నా ముందు ఒక అమ్మాయికి చేసిండ్రు, ఇప్పుడు మా అమ్మాయి మళ్ళీ ఒక బెయిల్ తీసుకోనికి ఒక 2, 3, 4 నెలల మళ్ళీ ఒక పెళ్లి చేస్తే ఇంకొక అమ్మాయితో జరగవద్దు సార్, వాళ్ళకి పనిష్ ఇవ్వాలి సార్. మాకు సాయం చేయండి సార్, మాకు సాయం చేయండి. राजा